కుటుంబ జీవితం సంతోషంగా ఉండదని మాత్రమే కాకుండా, ఫినాన్షియల్లీ కూడా సమృద్ధి కనిపించదు. ఫినాన్షియల్లీ అభివృద్ధి సాధ్యం కాదు. అప్పులు ఎక్కువవుతాయి. పూర్వీకుల సంపద ఉన్నప్పటికీ అది మీకు దక్కడంలో లీగల్ సమస్యలు కూడా వస్తాయి. పాతకాలంలో కుటుంబం నుండి మనకి అదేమిటంటే వంశపారంపర సొత్తు అంటారు. అలాంటివి మీకు వచ్చినప్పటికీ దాన్ని అమ్మేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఏడో స్థానంలో ఈ పాపగ్రహాలుంటే ఇదివరకే చెప్పాను. కుటుంబ జీవితం సంతోషంగా ఉండదు. గొడవలు రావడం వల్ల డివోర్స్ అవుతుంది. ఎనిమిదో స్థానంలో ఈ పాపగ్రహాలుంటే కుటుంబం జీవితం సంతోషంగా ఉండదు. ఫ్యామిలీ లైఫ్, సెక్సువల్ లైఫ్ మీరు కోరుకున్న విధంగా మీకు కామశాంతి లభించదు. అది మాత్రమే కాదు, వ్యభిచార యోగం కూడా ఉంది. స్త్రీకి తెలియకుండా పురుషుడు, పురుషుడికి తెలియకుండా స్త్రీ వేరొక బంధంలో వెళ్ళిపోతారు. కాబట్టి ఇది చాలా ముఖ్యం.